దేవుడితో పెరుగులాడే అనుభవాలు కనుక మనకు లేకపోతే ప్రార్థన లేనటువంటి వ్యక్తి జీవితం ఏమైందంటే పాపములో మనం పడిపోవటానికి అవకాశాలు ఉంటాయి. దేవుడితో మనకి సహవాసం కనుక లేకపోతే, దేవుడితో పెరుగులాడేటువంటి అనుభవాలు కనుక మనకు లేకపోతే మనం ఏమైందని తెలుసా? పాపములో పడిపోతాం, లోకంలో పడిపోతాం, శాపములో మనం పడిపోతాం, దేవుడికి వ్యతిరేకమైన మార్గాలు మనం పడిపోతాం. అర్థమవుతుంది చెప్పేది? దేవుడి సన్నిధిలో గడపడం నేర్చుకోవాలి, దేవుడి దగ్గర కనిపెట్టడం నేర్చుకోవాలి, దేవుడి పాదాలు పట్టుకోవడం నేర్చుకోవాలి. ఆయన పాదాలు పట్టుకొని ఆయన సన్నిధిలో విధేయుడివై ఆయన పాదాలు వదిలిపెట్టకుండా పశ్చాత్తాపం కలిగి దేవుడి దగ్గర ఏడవడం నేర్చుకోవాలి. ఎప్పుడు ఏడుస్తున్నావు? ఎప్పుడు ప్రార్థన చేయాలి? 3 పూట్ల శరీరానికి ఏం తక్కువ కాకూడదు, పట్టకేం తక్కువ కాకూడదు. శరీరానికి కడుపు నిండా భోజనం కావాలి.